బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఒక చిన్ని మినీ కుకింగ్ బ్లాగ్ పెడుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందరూ తొడకూర పప్పు చూస్తుంటారు, పాలకూర పప్పు చూస్తుంటారు, కానీ నేను చేయబోయేది పుదీనా పప్పు. విన్నారా అసలు? నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఇక్కడికి వచ్చాక. అంటే అది నా రెసిపీ కాదు, సుమంత్ రెసిపీ. పుదీనా పప్పు చేస్తున్నాను. పుదీనా పప్ప మా మమ్మీ అయితే ఎప్పుడు చేయలేదు అని చెప్పి నేను టేస్ట్ చేశాను. నాకు మంచిగా అనిపించింది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ పుదీనా ఫస్ట్ ఇది వాష్ చేసేసుకుందాం. కొంచెం పుదీనా కట్ చేసేసి వాష్ చేసుకున్నాక ఓన్లీ లీవ్స్ని మాత్రం ఇట్లా తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి అండ్ 1 టొమాటో కట్ చేసుకోండి, సరిపోతుంది. మేమిద్దరమే కాబట్టి 1.25 గ్లాస్ ఇట్లా పోసుకుంటాము పప్పు. దానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ పుదీనా సరిపోతుంది. పప్పు అంతా వాష్ చేసుకున్నాక ఈ టొమాటో అండ్ పచ్చిమిర్చి కుక్కర్లో వేసేసుకోవడమే. యాక్చువల్లీ చింతపండు కూడా వేస్తారంట ఇలా పప్పు చేసుకునేటప్పుడు, కానీ మేము వేసుకోము. బాగానే ఉంటుంది వేసుకోకపోయినా కూడా, సో అట్లనే గడిచిపోతుంది. ఈ పుదీనాని డైరెక్ట్ అట్లానే వేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, మరి నేను కొంచెం చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేస్తాము. పుదీనా మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ వాటర్ కూడా మనం ఒక గ్లాస్ పప్పు వేసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం కదా, సో దీనికి కూడా సేమ్ క్వాంటిటీ ఇంతే. అండ్ కొంచెం పసుపు, ఇంకా కొంచెం ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం కారం. అది రెడీ అయ్యేలోపు మంచి డబుల్ ఆమ్లెట్ వేసేసుకుందాం. పుదీనా పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి. అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.